హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మాకైతే తిరుమల నుంచి పిలుపైతే వచ్చిందండి. ఆయనను దర్శనం చేసుకునేదానికైతే బయలుదేరుతున్నాము. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత యాజ్ యూజువల్‌గా నా పనులన్నీ స్టార్ట్ అయితే చేశానండి. ఫస్ట్ వచ్చేసి లేచిన తర్వాత ఎందుకంటే మేము కొంత లేట్‌గానే స్టార్ట్ అవుతాము. మేము కళ్యాణం టికెట్సు 2 మంత్స్ బ్యాకే బుక్ చేసుకున్నామండి. అందుకనేసి ఇంకా బాబు కూడా ఎన్‌సీసీ క్యాంప్‌కైతే వెళ్తున్నాడు. అందుకనేసి ముందు రోజు ఇంకా బాబునొచ్చేసి స్కూల్ దగ్గర మే 8 ఈవినింగ్ కల్లా వాళ్ళకైతే హ్యాండ్ ఔట్ చేయాలి. ఇంకా అందుకనేసి మేము వచ్చేసి మాకు 8 మార్నింగ్ 10:30కి అయితే కళ్యాణం టికెట్లయితే బుక్ అయ్యాయండి. అందుకనేసి మేము 7th అయితే బయలుదేరుతున్నాము ఇక్కడి నుంచి. కాలినడకన వెళ్దామని అనుకున్నాము. ఇందులో ఒక గుడ్ న్యూస్ కూడా ఉందండి. మా బాబు పుట్టి ఇన్ని ఇయర్స్ అయిపోతుంది కదా! ఈ ఇయర్ చాలా అంటే చాలా స్పెషల్ అండి. అనుకోకుండానే మేము టికెట్ బుక్ అయిన డేట్ వచ్చేసి మే 8 అయితే అయింది. ఆ రోజు స్పెషల్ డే అండి నా లైఫ్‌లోని. ఎందుకంటే మా అబ్బాయి పుట్టినరోజు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే పుట్టినరోజు నాడు తిరుమలలో ఉండం కదా! అందుకనేసి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ దేవుని దయ వల్ల మా అబ్బాయి ఎప్పటికీ సంతోషంగా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో ఎప్పటికీ చల్లగా ఉండాలని దేవుని ఆశీర్వాదంతో పాటు మీ అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మార్నింగు ఇంట్లో కూడా పూజ చేసుకొని, ఇంకా టెంకాయ కొట్టుకొని బయలుదేరుదాము అనుకున్నాము. అందుకనేసి ఇంక నేను ఇంట్లో అయితే సింపుల్‌గానే పూజ అయితే చేసుకున్నాను. నేను పూజ చేసే టయానికి నా దగ్గర పువ్వులు అందుబాటులో లేవు. అందుకనేసి మా హస్బెండ్‌ని తీసుకురమ్మని చెప్పాను. ఇంకా ఆయన హోటల్‌లో పనులు కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి ఎలాగో లేట్ అవుతుంది కదా! అనేసి నేనైతే ఫస్ట్ దీపం అయితే వెలిగించాను. ఇంకా తర్వాత పువ్వులైతే పెడదాం అనుకున్నాను. తెచ్చిన తర్వాత టెంకాయ, ఇంక హారతి అవన్నీ ఇద్దామనుకోని ఆ లోపల మేము బ్యాగ్ కూడా ఏం సర్దుకోలేదండి. మేము ఎప్పుడు వెళ్ళాలనుకున్నా కూడా అప్పటికప్పుడే బ్యాగ్ అనేది సర్దుకుంటాము. ఎందుకంటే ముందు నుంచి సర్దుకుంటూ ఉంటే ఏదో ఒకటి మర్చిపోతాం అనే ఫీలింగ్‌లో ఉంటాము. అందుకే అప్పటికప్పుడే అన్నీ ఇలా పెట్టుకొని మీకు కూడా చూపిద్దామనేసి ఇలా అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఈ శారీ అయితే కొత్తదేనండి. వాడలేదు. దానికొచ్చిన బ్లౌజ్ అయితే నాకు పింక్ వచ్చింది. నాకు అసలు నచ్చలేదు. అందుకనేసి నా దగ్గరున్న బ్లౌజులలో ఏదో పేరప్ చేయొచ్చునంది. ఇలా అయితే సెట్ చేస్తున్నాను. ఈ కలర్ కాంబినేషన్‌కి యెల్లో అయితే బాగుంటుందనేసి నా దగ్గరున్న వర్క్ బ్లౌజ్ ఒకటి, ఇంకొక నార్మల్ బ్లౌజ్ ఒకటి తీసుకున్నానండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి. నాకైతే వర్క్ బ్లౌజే బాగా అనిపించింది నిండుగా. ఇంకా తర్వాత వచ్చేసి నా ప్లానింగ్ అయితే మారిపోయింది. ఆల్రెడీ మీరు షార్ట్‌లలో చూసే ఉంటారు కాబట్టి నేను వర్క్ బ్లౌజ్ అయితే వేసుకోలేదండి. ఎందుకంటే ఆహ్, వర్షం ఎంత పడిందో ఫుల్లు ఎండలు గూడా అలాగే ఉన్నాయి. ఇంక వర్క్ బ్లౌజ్ ఎందుకులే అనేసి అప్పటికప్పుడు మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు నార్మల్ బ్లౌజే అయితే కొంచెం బుగ్గల హ్యాండ్స్ ఉండయి కదా! అందులోనూ చెక్స్ వచ్చిన శారీస్ అంటే నాకు చాలా ఇష్టము. అందుకనేసి చెక్స్ ఇవి వచ్చేసి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేట్టు పాత కాలంలో వస్తున్నాయి కదా! ఇలాంటి చెక్స్ మోడల్స్. అదే నాకు ఒక మంచి పాతకాలం నాటి లుక్ క్రియేట్ చేద్దామనుకోని, వర్క్ బ్లౌజ్ వద్దు అనుకోని, ఇలా బుగ్గల హ్యాండ్స్ వచ్చిన నార్మల్ బ్లౌజ్ అయితే నేను పేరప్ చేశాను. నాకైతే ఈ లుక్ చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. మీకెలా అనిపించిందనేది కూడా నాకు కమెంట్ చేయండి. మొత్తం దానికి సంబంధించిన బ్యాంగిల్సు, జ్యువెలరీ 1 గ్రామ్ గోల్డేనండి. ఇది తీసుకొని నేను చాలా ఇయర్స్ అయిపోయింది. నాకు స్టార్టింగ్‌లో ఎప్పుడో ఒక మ్యారేజ్ యానివర్సరీకి తీసుకున్నానండి. ఆల్‌మోస్ట్‌గా 5 ఇయర్స్ బ్యాకో, 6 ఇయర్స్ బ్యాకో తీసుకున్నానండి. అదే సెట్ అవుతుంది. కొంచెం యాంటిక్ మోడలు కొంచెం బాగుంటుంది. ఆ లుక్కు పాతకాలం నాటి లుక్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి, ఇలాంటిది పేరప్ చేస్తే చాలా బాగుంటుంది అనేసి ఇవైతే పెట్టుకున్నాను. దీనికైతే నాకు బుట్టలొచ్చాయండి. అవి బుట్టలు వద్దనుకోని కొంచెం ఎందుకో మరీ హెవీగా బరువు అనిపిస్తాయనేసి వేరే దాని మీదైతే పేరప్ చేశాను. వెళ్ళేటప్పుడు పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేశానండి. మా పాపది అన్నీ అయితే మా అబ్బాయిదైతే మా అబ్బాయే సర్దుకుంటారు. సో,
తను ఇంగ 10 డేస్ క్యాంప్ అండి. ట్రైనింగు. ఎన్ఎస్ఎస్ ట్రైనింగ్ అండి. ఇంక అందుకనేసి తన బ్యాగ్ తనే అన్నీ సదురుకుంటారండి. నాకైతే సర్దే అవకాశం ఇవ్వడు. తనే అన్నీ చూసుకుంటాడు. సో, ఇంకిక్కడ సింపుల్‌గా ఇంకా టెంకాయ అన్నీ తెచ్చిన తర్వాత కూడా టెంకాయ కొట్టేసి, పువ్వులు గూడా పెట్టేసి, ఇంక హారతయితే ఇచ్చానండి. మా అబ్బాయి గూడా వచ్చేసి ఇంకా స్నానం చేసుకొనొచ్చాడు. ఇంక తను గూడా హారతి తీసుకొని, ఇంగ మొత్తం ఇంట్లో ఇంగ మనం ఎక్కడికైనా వెళ్తే మొత్తం ఇంగ లైట్సు, గ్యాస్ స్టవ్‌లు, ఏయైనా ఎలక్ట్రానిక్ వస్తువులు ఆన్‌లో ఉంటే ఇంగ అవన్నీ కూడా ఇంకా వాటరు వాటర్ ప్యూరిఫైయర్ అయితే అవన్నీ కూడా మొత్తం ఆఫ్ చేశానండి. 1, 2 సార్లు చెక్ చేసుకుంటాం కదా! ఇంక మనము బీగాలేసుకొని వెళ్తాం కాబట్టి, ఇంక అదే టెన్షన్‌లో ఉంటదనేసి ఇంక ముందుగానే ఇంకా బయలుదేరుతాము అనే 10 డేస్ ముందే ఇంగ మొత్తం ఇండ్లంతా ఒకసారయితే చెక్ చేసుకున్నానండి. సో, ఫైనల్‌గా ఇంక ఇప్పుడైతే మేము బయలుదేరామండి. ఇంక ఇక్కడే వెళ్తూ ఉన్నాము కార్‌లో. ఇంక మేమైతే ఏం తినలేదు. ఇంకా బాబొచ్చేసి మార్నింగు దోసైతే తిన్నాడు. ఇంకా ఎక్కడ గాని బండి ఆపకూడదు. ఇంకా డైరెక్ట్ తిరుపతికే వెళ్దాము. ఇంకక్కడ వెళ్ళినాక ఏదన్నా మా పిల్లలు గూడా ఏమే గాని మధ్యలో అయితే ఆకలైతుందని గాని, ఏమే గాని అడగలేదు. అందుకనేసే ప్రొద్దుటూరులో ఎక్కితే ఇంగ డైరెక్ట్ 3:00 కల్లా మేము తిరుపతిలో అయితే దిగామండి. సో, అప్పటికి కూడా ఆకలైతుంది అని అయితే అస్సలు విసిగించలేదు మా పిల్లోళ్ళైతే. ఇక్కడ చూసారు కదా! ఇటు సైడంతా మామిడి చెట్లే గదా! మామిడి చెట్లు బాగా గుత్తులుగా మామిడికాయలన్నీ అయితే బాగా ఉండాయండి. సో, ఇదంతా ఇంగ మామిడికాయల సీజనే కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా గూడా ఇంకా మామిడికాయలు ఇంగ మనం ఏ గుళ్ళకు ఇటు సైడ్ ఏ గుళ్ళకు పోయినా కూడా ఇంగ మామిడికాయలు డిజైన్‌గా కట్ చేసి ఉప్పు, కారం పొడి ఇంకా అవన్నీ వేసి మంచిగా అయితే పెట్టింటారు కదా! వాళ్ళేమో గుళ్ళ దగ్గర ఇంతింత డబ్బులు తీసుకుంటారు. ఇక్కడ చూస్తే చెట్లకు గుత్తులైతే ఉండాయండి. మన సైడ్ అయితే అంత కాపు ఉండదు కాబట్టి రేటు ఒక్కొక్కటి రూ. 20 అట్లా తీసుకునే ఓకేలే అనిపిస్తది. కానీ అటు సైడు ఎక్కువ తిరుపతి సైడు చెట్లు అంతా మామిడికాయలు చెట్లు ఎక్కువ కదండీ! అలాంటిది వాళ్ళకు కూడా చౌకగానే లభిస్తాయి కదా! అయినా కూడా గుళ్ళ కాడ కూర్చొని అమ్మేవాళ్ళైతే ఒక్కొక్కసారి నేనడిగితే రూ. 40 ఏమో చెప్పిందండి. ఇంక ఎందుకులే రూ. 40 పెట్టి తీసుకోవడము అనేసి నేనైతే తీసుకోలేదు. సో, ఇంగిక్కడ ఫస్టొచ్చేసి ఇంగ శ్రీనివాస మంగాపురం కాడ అయితే దిగామండి. ఇంకా ఎప్పటికైనా కూడా ఇక్కడ దర్శనం చేసుకొని మేమైతే తిరుమలకైతే కొండపైకైతే వెళ్తామండి. ఇంకా ఇక్కడ కూడా వచ్చేసి ఇంకా ఇక్కడ కారు పెట్టేసి కొలనులో వచ్చేసి ఇంకా కాళ్ళు కడుక్కొని ఇంగ ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందామనేసి ఇంకా వెళ్తున్నాము. సో, ఇక్కడ గూడా మంచిగా అయితే దర్శనమైతే చేసుకున్నామండి. సో, ఇక్కడ మేము కార్‌లో బయలుదేరుతున్నప్పుడు కారుకు కూడా పూజ అయితే చేసుకున్నామండి. నిమ్మకాయలు పెట్టేసి, ఇంకా హారతి ఇచ్చేసి, టెంకాయ గూడా కొట్టేసుకొని అయితే బయలుదేరామండి. ఇంక అదంతా కూడా నేను షూట్ చేయలేదు. ఎందుకంటే మాది అపార్ట్‌మెంట్ కాదు కదా! పబ్లిక్ ఏరియా అండి. మా ఇల్లు మెయిన్ ఇంకా రోడ్డే ఉంటుంది. ఇంకా ఫుల్లు ట్రాఫిక్ కూడా ఉంటుంది. ఇంకా ఆ రోడ్ల మీద మనము ఇంకా వీడియోలు ఎత్తుకుంటూ ఉంటే చూసేవాళ్ళు ఒక వింతగా మా మా సందులో ఉండేవాళ్ళైతే మరీ విచిత్రం జేస్తారు. చిన్నదాన్ని కూడా పెద్దదానిలాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇంక అందుకనేసి మేము ఏం షూట్ అయితే చేయలేదండి. సో, అందుకనేసి ఇంక ఇదంతా నేను చూపియలేదు. కాకపోతే మనము ఎక్కడికి దైవ దర్శనాలకు వెళ్తున్నా సరే, ఇలా మంచిగా మనం ఏ వెహికల్‌తో పోతే ఆ వెహికల్‌కు పూజ చేసుకొని, నిమ్మకాయలు పెట్టేసి, టెంకాయ కొట్టేసుకొని కూడా వెళ్ళడం చాలా అంటే చాలా మంచిదండి. మనము ప్రతీదీ పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే అది మన మంచి కోసమే కాబట్టి మనం అన్నీ ఫాలో అవ్వాలి. సో, మనం బయలుదేరే టైంను పట్టించి మన జర్నీ అనేది ఎలా ఉంటుందనేది మనం చెప్పలేము కాబట్టి కొన్ని కొన్ని పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతులు పాటించాలి అనేదే నా సిద్ధాంతము. సో, ఎవరైనా తెలియకపోతే ఫాలో అవుతారనే ఉద్దేశ్యంతో చెప్తున్నాను. ఇటువంటివి మూఢనమ్మకాలు అనేసి కొట్టి పడేయద్దండి దయచేసి. ఎందుకంటే ఎవరి లైఫ్‌లోనూ కూడా ఏదో ఒక బ్యాడ్ సిట్యుయేషన్ అయితే మనము ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటాము. మా లైఫ్‌లో కూడా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే ఉందండి. ఇప్పుడైతే నాకు చెప్పాలి అనిపియలేదు. టైం వచ్చినప్పుడైతే చెప్తాను. సో, కంపల్సరీ అయితే మీరు మంచిగా వెళ్తున్నప్పుడు మంచిగా పూజ చేసుకొని, మంచిగానే క్షేమంగా వెళ్లి లాభంగా రావాలని కోరుకుంటాను. ఇవైతే ఫాలో అవ్వండి. కొట్టి పడేయకోకుండా. అంతా మన మంచి కోసమే కదా! పెద్దవాళ్ళు చెప్పేది కూడా. సో, ఇక్కడైతే ఇంక మేము దర్శనమైతే బాగా చేసుకున్నామండి. ఇంక బయటకొచ్చిన తర్వాత 6 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. ఇంకా ఇక్కడ ఆటోలైనా ఉంటాయి. లేదంటే మనకు ఫ్రీ బస్సులైనా ఉంటాయండి. మనం వెళ్ళొచ్చు. మేము అలిపిరి మెట్ల మార్గం గుండా అయితే వెళ్ళడం లేదండి. ఇంతకు ముందైతే అలానే వెళ్ళాము. ఇంకా 3:00, 3:30 అలా అయితే అయింది. అప్పటికే వానం మోడంగా కొంచెం
హ్మ్. చిరుకులు గూడా పడుతూ ఉన్నాయి మేము స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా అందుకనేసి ఇంతకుముందు అటు సైడ్ వెళ్ళాం కదా! అనేసి ఇంకిక్కడ ఫస్ట్ టైమ్ అండి వెళ్ళడము. శ్రీనివాస మంగాపురం కాలినడకన మెట్ల మార్గం ఉంది కదా! అందుకనేసి మా హస్బెండ్ వచ్చేసి ఇంక ఈసారి ఇలా వెళ్దాము ఎప్పుడు వెళ్ళలేదు కదా! అనంటే ఇంక ఇలా అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ కూడా టెంకాయ కొట్టుకొని ఇంకా ఇక్కడైతే ఎంట్రన్స్‌లోనే శ్రీనివాసుడైతే ఉంటాడండి. ఇంక అక్కడ గూడా పూజారి ఉంటాడు. మనకు పూజ చేసి మంచిగా అయితే మనం మన కాలినడకనైతే స్టార్ట్ చేయొచ్చునండి. సో, ఇక్కడికి ఇంక వెళ్ళేటప్పుడు స్టార్టింగ్‌లోనే ఇక్కడైతే నేనొకటైతే చెప్తానండి. ఏదైనా కూడా తెలియని వాళ్ళు కూడా చాలామంది వెళ్తూ ఉంటారు కదా! మేము కూడా ఫస్ట్ టైమ్ అయితే వెళ్ళడము. మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి అక్కడ ఉన్నవాళ్ళు ఏం చెప్తారంటే మార్నింగ్ టైమ్‌లో అయితే ఒకటో రెండో షాప్స్ ఉంటాయి. అవి కూడా ఒక సగం స్టెప్స్ ఎక్కిన తర్వాత అయితే ఏయొకటి అవైలబుల్‌లో ఉంటాయని చెప్పారు. మేము వెళ్ళే టైంకైతే అస్సలకి ఎటువంటి షాపులు లేవు. ఆల్రెడీ ముందే కిందయితే చెప్పారండి. వాటర్ బాటిల్స్ అలా ఏమే గాని ఉండవు. చిన్న పిల్లలు ఉండేవాళ్ళైతే కంపల్సరీ స్టీల్ వాటర్ బాటిల్ క్యారీ చేయండి. లేకపోతే మనకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అడుగడుగునా కొళాయిలు మంచినీళ్ళ సౌకర్యం కూడా ఉంది. సో, ఎందుకైనా మేలే చిన్న పిల్లలు ఉండే వాళ్ళందుకు ఒక బాటిల్ అయితే క్యారీ చేయడం మేలు. ప్లాస్టిక్ అయితే అలో ఉండదు. కంపల్సరీ స్టీల్ బాటిలు అలా అయితే పెట్టుకొని పోవడమే మంచిది. ఇంకా ఎటువంటి చిరుతిండ్లు ఎటువంటివి కానీ ఉండవు. సో, ఇదేనండి. అక్కడ గూడా మనకు మంచిగానే చెకింగ్ అనేది ఉంటుంది. కింద గూడా మొత్తం చెకింగ్ జేసి పైకైతే పంపిస్తారు. మనం కాలినడక వెళ్ళే దారి మార్గంలో అయితే మనకి ఏవే గాని అవైలబుల్‌లో అయితే ఉండవు. సో, మంచినీళ్ళైతే కొళాయిలుంటాయి కాబట్టి అయన్నీ మంచినీళ్ళేనండి. తాగొచ్చును. ఏమి ఇబ్బందైతే ఉండదు. సో, మేము మెట్ల మార్గం గూడా వెళ్తూ ఉంటే, ఇంక ఆ రోజు గూడా మేము బయలుదేరిన రోజు గూడా మంచి రోజండి. ఏకాదశి అంట. ఒక పెద్దాయన నడుచుకుంటూ వస్తూ ఉంటే, "పైనేమన్నా షాప్స్ ఉండాయా పెద్దాయన" అని అడిగితే, ఎందుకమ్మా ఇంకా ఒక 1 అవర్ అయితే మీరు ఇంకా ఎక్కేస్తారు. ఏమన్నా తిన్నా, తాగినా స్టెప్స్ అయితే ఎక్కలేరు. ఇంక అందుకనేసే జాగ్రత్తగా ఆహ్, నీళ్ళు దప్పిగైతే ఇవన్నీ మంచి నీళ్ళే చూడండి. కొన్ని వాటరే తాగేసి మరీ ఎక్కువ తాగినా కూడా ఎక్కలేవు స్టెప్స్. అంటే మార్నింగ్ నుంచి ఏమే గాని తినలేదు పెద్దాయన. కొంచెం నీరసంగా ఉన్నట్టు అనిపించింది. అంటే పుణ్యమంతా నీదేనమ్మా ఈరోజు ఏకాదశి. ఏమీ గాని తినకుండా ఎక్కితే ఇంకా మంచిది కదా! నీకు పుణ్యమంతా నీకే అనేసి ఆ పెద్దాయనైతే చెప్పాడు. సో, అంతవరకు ఈరోజు మంచి రోజు ఏకాదశి అనేది కూడా నాకు కూడా తెలియదండి. నిజం చెప్పాలంటే పెద్దాయన చెప్పేంత వరకు కూడా. సో, ఇక్కడ చూసారు కదా! పైకి వెళ్తూ ఉంటే, నడుచుకుంటూ ఉంటే వస్తానే ఉండే స్టెప్సు. క్రౌడ్ అయితే అంతగా లేదండి. ఇంక ఈ మార్గంలో జనాలంతగా ఉండరనిపిచ్చింది. తక్కువ మందే ఉండారు. బాగా చల్లగా గాలి పెడుతూ అప్పుడప్పుడు ఒకసారేమో కొంచెం చినుకులు గూడా పడ్డాయి. ఇక ఫైనల్‌గా మేము పైకైతే వెళ్తున్నాము. ఇక్కడైతే ఒకటి చెప్పాలనుకుంటానండి. మనం తిరుమల శ్రీవారిని గోవింద అని ఎందుకు పిలుస్తాము అనేది నేను కూడా నేను కూడా ఈ స్టోరీ అయితే విన్నానండి. సో, అందుకనేసి మీకు కూడా షేర్ చేద్దామనేసి ఇప్పుడైతే చెప్తున్నాను. గోవింద గోవింద అని మనం ఎందుకు అంటాము అని మీకు తెలుసా? ఒకరోజు వెంకటేశ్వర స్వామివారు అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళి నన్ను శ్రీనివాసుడు అని పిలుస్తారు. ఈ ఆశ్రమంలో చాలా గోవులున్నాయంట కదా! నాకు ఒక గోవుని ఇవ్వగలరా అని అడుగుతాడు. అందుకు ఆ ముని సంతోషించి స్వామి నీకు ఇవ్వడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు. కానీ వేదాల ప్రకారము ధర్మపత్ని లేనిదే గోదానం చెయ్యరాదని అంటారు. కాబట్టి నీ భార్యని తీసుకొని మరోసారి రాగలవా అని అంటారు. అలాగే అని చెప్పి వెంకటేశ్వర స్వామివారు వెళ్ళిపోతారు. మరోసారి సతీమణి పద్మావతితో మళ్ళీ వస్తారు. అయితే ఈసారి అగస్త్య మునివారు ఉండరు. వారి శిష్యులైతే ఉంటారు. అప్పుడు శ్రీనివాసుడు ఇలా అంటాడు. మీ గురువుగారు నాకు గోవును ఇస్తానని మాట ఇచ్చాడు. ఆయన నన్ను సతీ సమేతంగా రమ్మన్నారు. ఇదిగో నా భార్య పద్మావతితో వచ్చాను. ఇది విన్న శిష్యుడు మా గురువుగారి అనుమతి లేనిదే గోవుని ఇవ్వటం కుదరదు అని చెప్పాడు. దాంతో ఆగ్రహించిన శ్రీనివాసుడు తన కొండ వైపు గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే కొంతసేపటికి వచ్చిన అగస్త్యముని విషయం తెలుసుకొని గోవుని తీసుకొని శ్రీనివాసుని వెంట పడతాడు. ఆ ముని శ్రీనివాసునితో స్వామి గోవు ఇందా గోవు ఇందా స్వామి గోవు ఇందా గోవు ఇందా అని అంటాడు. గోవు అంటే ఆవు అని, ఇందా అంటే ఇదిగో అని అర్థము. అప్పటి నుండి భక్తులు గోవిందా గోవిందా అని అనడము మొదలుపెట్టారు. ఇప్పుడు మనం కూడా కొండ ఎక్కుతూ గోవిందా గోవిందా అని అనేద్దాం. సో, ఇంక మేము పైకి వెళ్ళిన తర్వాత పిల్లలకు ఇంకా
ఆకలైతూ ఉంటే టిఫిన్ అయితే తినిపించామండి. ఇంకా తర్వాత ఇంకా మేము మాకు కాలినడకన వెళ్ళే వాళ్ళకు కూడా దర్శనం ఉంటుందండి. సో, మాకు టికెట్ అయితే కిందనే ఇచ్చారు. 8:00 అని ఉంది. సో, అందుకనేసి ఇంక మేము ఇంక అప్పటికి వర్షం అయితే ఫుల్లుగా అయితే పడుతుందండి. ఇంకా రూమ్ అయితే తీసుకున్నాము. ఇంక లగేజ్ కూడా రూమ్‌లో పెట్టకుండానే ఇంకా అలాగే వెళ్ళిపోయాము. ఇంక టికెట్ ఎట్లా ఇచ్చారు కదా! ఇంక ఇప్పుడు రూమ్‌కి వెళ్ళి కూడా మనం ఏం చేయగలము అనేసి ఇక దర్శనం అయితే 2 సార్లు అవుతుందిలే. మాకు రేపు కళ్యాణం టికెట్లయితే బుక్ అయ్యాయండి. రేపు 10:30కి అయితే ఉంది. సో, అందుకనేసి ఇంక ఇప్పుడు కాలినడకన వెళ్ళాం కాబట్టి మనకు టికెట్లు వచ్చాయి కదా! అనేసి మా హస్బెండ్ వచ్చేసి దర్శనం చేసుకుందాము. మనకు 2 సార్లు దర్శనం అవుతుంది కదా! అనేసి చెప్పగానే ఇంక సరే అనేసి ఇంక మేము దర్శనానికైతే ఇంక అలాగే వెళ్ళామండి. ఇంక నైట్ కూడా అక్కడ దర్శనం బాగా జరిగింది. చాలా అంటే చాలా ఎంత మంచిగా అంటే నా కళ్ళల్లో నుంచి నీళ్ళొచ్చాయండి. అలంకరణ గూడా చాలా బాగుండేది. ముందు రోజు నైట్ అయితే మాకు టైం అయితే పట్టిందండి. 8:30 ఆ టైంకి లోపలికి వెళ్తే మేము రూమ్‌కొచ్చేసరికి 1:00 అయిందండి. ఇక తర్వాత రూమ్‌కొచ్చేసి పడుకొని ఇంక మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచేసి గబగబా రెడీ అయిపోయి ఇంక కళ్యాణంకైతే కూర్చున్నామండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ముందు రోజు నైట్ మేము సెల్ ఫోన్స్ అవన్నీ ఏం తీసుకోలేదు కాబట్టి ఏమీ గాని షూట్ చేయలేదు. ఇంకా, ఇంకా లోపలికి ఎట్లా సెల్లులు అలో ఉండదు కాబట్టి బయట వరకు మార్నింగ్ అయితే ఇలా షూట్ అయితే చేశానండి. సో, నాకైతే నైటు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి అలంకరణ అయితే. ఎంత బాగుందంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేశారా, బంగారు వాకిలుంటుంది కదా! అక్కడి నుంచి లైట్‌లన్నీ ఆఫ్ చేశారండి. ఇక తర్వాత క్యూలో వెళ్ళింటే ఆ శ్రీనివాసుడు అలంకరణలో మెరిసిపోతూ నాకు తెలియకోకుండానే ఆటోమేటిక్‌గా కళ్ళలో నుంచి నీళ్లు తిరిగాయండి. అంత మంచిగా దర్శనమైతే నాకు ముందు నుంచి అంత మంచిగా అయితే దర్శనమైతే జరిగింది. సో, ఎర్లీ మార్నింగ్ గూడా కళ్యాణంలో అయితే కూర్చున్నాము. ఇంక అక్కడ కళ్యాణం అయిపోయిన తర్వాత మాకు వస్త్రాలు కూడా ఇచ్చారండి. ఇంక తర్వాత అక్కడ ఆశీర్వాదం తీసుకొని, అక్షంతలు చల్లించుకొని, ఇక మళ్ళీ శ్రీనివాసునైతే భాగ్యమైతే చాలా అంటే చాలా బాగా అనిపిచ్చిందండి. కళ్ళల్లో నుంచి ఆ రూపమైతే అస్సలకు పోవడం లేదండి. చాలా అంటే చాలా బాగా 2 టైమ్స్ మాకు దర్శనమైతే చాలా బావుంది. మా లైఫ్‌లోనే చాలా అంటే చాలా మెమరబుల్ డే అండి. ముందు రోజు నైటు 12:00 గూడా కరెక్ట్ మేము గుడిలోనే ఉన్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, విషెస్ అయితే చెప్పామండి 12:00. ఇంక మార్నింగ్ కూడా దర్శనం చేసుకొనొచ్చి, ఇంకా లడ్డు ప్రసాదం తెచ్చింటే, ఇంక లడ్డు గూడా పెట్టేసి మంచిగా అయితే విషెస్ చెప్పాము. సో, ఈ వీడియో అయితే మీకెలా అనిపిచ్చిందనేది కూడా నాకు కమెంట్ చేయండి. మాకైతే చాలా అంటే చాలా 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 హ్యాపీగా అనిపిచ్చింది. ఈ డేను మా లైఫ్ లాంగ్ అయితే గుర్తుపెట్టుకుంటాము. సో, మీకు ఈ వీడియో ఎంతో అంతో ఉపయోగపడింది అనుకుంటే ఒక చిన్న లైక్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.